మనకి దేవుడిచ్చే మహాభాగ్యం ఏంటంటే, రక్షించబడిన వారికి దేవుడిచ్చిన మహాభాగ్యం ఏంటంటే, మన జీవితాలు ప్రభువులో నిలబడటానికి, మరలా పడిపోకుండా మనల్ని స్థిరంగా నిలబెట్టడానికి దేవుడు తన కృపలో మనకిచ్చే ఒక మహాభాగ్యం ఏంటంటే ఆయన యొక్క మాట. ఆయన మనతో మాట్లాడకపోతే, దేవుని వాక్యము మన యొద్ద లేకపోతే, దేవుడు మాట మనకి ఇవ్వకపోతే, ఆయన మాటలాడకపోతే మనం నిజంగా నాశనం అయిపోతాం. ఎందుకు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు? ఎందుకు దేవుడు ఈ బైబిల్ గ్రంథాన్ని మనకిచ్చాడు? ఎందుకు దేవుడు తన యొక్క భక్తుల చేత ప్రేరేపణనిచ్చి ఈ యొక్క వాక్యములు రాయించాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ యొక్క వాక్యమును మన యొద్ద ఉంచాడు? ఎందుకు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు? ఉపదేశాలు బట్టో, అనేకమైన సందేశముల ద్వారానో, అనేకమైన విధానాల ద్వారానో, అనేకమైన మీడియా మాధ్యమాల ద్వారానో, టీవీ పరిచయం ద్వారానో, వాక్యము ఎవరో చెప్పడం ద్వారానో, లేదా ప్రవచనాల ద్వారానో, దేవుడి దర్శనాల ద్వారానో, లేదా మన యొక్క మార్గముల ద్వారానో, పరిస్థితులు బట్టో దేవుడు నిత్యం ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడంటే మన జీవితాన్ని సరిచేయడానికి, మన జీవితాన్ని స్థిరంగా నిలబెట్టడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట్లాడకపోతే మనం ఏమైపోతాం? ఆయన మాట్లాడకపోతే మన జీవితాలు ఏమైపోతాయి? దేవుడు మహాకృప ఏంటంటే ఆయన నిత్యము మనతో మాట్లాడేవాడు. ఆమేన్. దేవుడు నిత్యము మనతో మాట్లాడతాడు, కానీ మనం నిత్యము కూడా దేవునికి మాటకి ఎదురాడేటువంటి స్వభావం కలిగిన వారంగా ఉన్నాం. కానీ దేవుని యొక్క బిడ్డ, దేవుని సంబంధి అయిన వాడు దేవుడి యొక్క మాటలను ఆలకిస్తాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 47వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 47వ వచనం. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తను అనేకమైన దైవ సంబంధమైన, తండ్రికి సంబంధమైనటువంటి, పరలోక సంబంధమైన మాటలు వారితో మాట్లాడుతూ, మీరు దేవుని సంబంధులు అయితే మీరు నేను చెప్పే మాటలు మీరు వింటారు, మీరు దేవుని సంబంధులు కాదు కాబట్టి నా మాటలు మీరు వినరని దేవుడు చెప్పాడు. దేవుడికి తెలుసు ఎవరు దేవుని సంబంధులు, ఎవరు దేవుని సంబంధులు కారో. ఎలా తెలుసు అంటే, దేవుని సంబంధులు దేవుడి మాట వింటారు. దేవుడి సంబంధులకి, దేవుడి యొక్క ఏర్పాట్లో ఉన్న వారికి, దేవుడి యొక్క ఏర్పాట్లో లేని వారికి వారికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, వన్ ఆఫ్ ద మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి? దైవ సంబంధులకి దైవ సంబంధులు కాని వారికి ఏంటి వ్యత్యాసం అంటే, దైవ సంబంధమైన వారు దేవుని మాట వింటాడు, దైవ సంబంధం కానివాడు దేవుని మాట వినడు. మనం దేవుని మాట వింటున్నామా లేదా? ఒకవేళ వినకపోతే మనం దైవ సంబంధులమా కాదా అని మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. కొంత వింటూ కొంత వినట్లేదా? ఎంత దైవ సంబంధులంగా మనం ఉన్నామనేది మనం గ్రహించుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన నోటితో చెప్పిన మాటలు ఇవి. మీరు దైవ సంబంధులు అయితే దేవుని మాటలు మీరు ఆలకిస్తారు, మీరు దైవ సంబంధులు కారు కాబట్టి నేను చెప్పే మాటలు మీరు ఆలకించరు, మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పాను. దేవుడు నిత్యము కూడా మనతో మాట్లాడుతున్నాడు, కానీ మనం వింటున్నామా లేదా, మనం దైవ సంబంధులమా కాదా అని మనం పరీక్షించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. మనం దైవ సంబంధులమైతే దేవుడు మాట్లాడేటువంటి మాటను మనం ఆలకించే వారంగా ఉంటాం, మనం వినేవారంగా ఉంటాం. మనం ఎందుకు మరి దేవుని యొక్క ఉపదేశాన్ని కానీ, దేవుడు మాట్లాడిన మాటలు కానీ, సందేశాలు కానీ వినట్లేదు? వినడం అంటే ఏంటంటే, చాలా మెసేజ్లు మనం వింటాం. చాలామంది మెసేజెస్ చాలా వింటారు. ప్రత్యేకించి లాక్డౌన్ సమయంలో, తర్వాత కూడా వచ్చిన పరిస్థితులు బట్టి ఆన్లైన్ మెసేజెస్ ఎక్కువైనాయి బాగా. సో ఒక మెసేజ్ తర్వాత ఒక మెసేజ్ వింటూనే ఉన్నారు చాలామంది దేవసేవకులు. ప్రతిరోజు కూడా ఏదో విధంగా బైబిల్ స్టడీ ద్వారా మాట్లాడుతూనే ఉన్నారు. మనం ఎక్కువ వింటున్నాం, ఇటువరకు కంటే ఎక్కువ కూడా వింటున్నాం మనం. అంటే ఎంత వింటే అంత దైవ సంబంధులమా? మెసేజెస్ వింటే దైవ సంబంధులం అని కాదు. దాని అర్థం ఏంటంటే, దేవుడి యొక్క వాక్యమును మనం గైకొనే వారంగా ఉన్నప్పుడు అది వినడం లెక్క. హల్లెలూయా. నువ్వు ఎంత బైబిల్ చదువుతావు, ఎంత మెసేజ్లు లేదంటే వాక్యం వింటావు అనేది ఇంపార్టెంట్ కాదు. నువ్వు నిజంగా ఆలకించడం అంటే, వినడం అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఏదైతే నీ చెవి ద్వారా విన్నావో అది నీ జీవితంలో అది ఆచరించాలి. అది వినడం అంటే. హల్లెలూయా.
హల్లెలూయా. నేను ఒక పని చెప్పినప్పుడు మీరు నా మాట వింటారు. ఇలా పని చేసిరా అంటే వింటారు, మన చెవులతో వింటున్నాం. నా మాట విన్నారా లేదా అనే దానికి ఏంటి తెలుస్తుంది? నేను చెప్పిన పని మీరు చేసినప్పుడు మీరు విన్నారని అర్థం. వింటాం అందరం, కానీ మనం చేయం. ఎందుకంటే మీరు వినుట మట్టుకి విందురు కానీ మీరు గ్రహింపరు. హల్లెలూయా. సో మనం వింటాము, దేవుని యొక్క వాక్యాన్ని వింటాము, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాం, కానీ దేవుని యొక్క వాక్యమును గైకొనే వారంగా ఉన్నప్పుడు మాత్రమే నిజానికి దేవుడి యొక్క మాటలను మనము ఆలకించినట్లెక్క. దేవుడి యొక్క వాక్యమును మనం గైకొనకపోతే దానివల్ల ఏమాత్రం కూడా ఉపయోగం లేదు. అదే యాకోబు అంటున్నాడు, ఒకవేళ దేవుని యొక్క వాక్యం నువ్వు కానీ విని దాన్ని మర్చిపోయేవాడు అయితే అద్దంలో నీ సహజ ముఖాన్ని చూసుకుని పక్కకు వెళ్ళి మర్చిపోయేవాడుగానే ఉంటావు. నువ్వు మోసపుచ్చుకోవద్దని మాట్లాడుతూ ఉన్నాడు. మనల్ని మనం మోసపుచ్చుకుంటాం. ఏంటంటే మనం ఎంతగా వాక్యాలు వింటామో అంతగా భక్తులు అన్నట్లు అనుకుంటాం, ఎంతగా వాక్యం చదువుతామో అంత భక్తులు అన్నట్లు అనుకుంటాం. కాదు, మనల్ని మనం మోసపుచ్చుకొనవద్దు. నువ్వు చదివిన దాని ప్రకారం, విన్న దాని ప్రకారం నువ్వు జీవించినప్పుడు నువ్వు నిజంగా దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటను వింటున్న వాడిపోతావు. హల్లెలూయా. మనం అలా గైకొనకపోతే మనల్ని మనం మోసపుచ్చుకున్న వారంగా ఉంటాం. మనం అద్దంలో చూసుకుంటాం కానీ మళ్ళీ మర్చిపోతాం. మనం వాక్యం రోజు చదువుతూ ఉండొచ్చు, వాక్యం వింటూ ఉండొచ్చు, అనేకమైన సందేశాలు వింటూ ఉండొచ్చు, కానీ మన జీవితాలు మాత్రం మారు మనస్సు పొందవు. ఎవరు వింటారు నిజంగా దేవుడి యొక్క వాక్యాన్ని అంటే ఎవరైతే ఆ యొక్క తగ్గింపు హృదయం కలిగి ఉంటారో, సాత్వికమైన హృదయం కలిగి ఉంటారో, ఆ విన్న వాక్యానికి లోబడేటువంటి తగ్గింపు కలిగి ఉంటారు, వారు మాత్రమే వింటారు. మనందరికీ తెలిసినటువంటి ఉపమానమే ఎక్కువ చెప్పుకుంటూ కూడా ఉంటాము. ఒక యజమానుడికి, ఒక మనుషుడికి 2 కుమారులు ఉన్నారు. ఒక కుమారుని పిలిచి పొలంకి వెళ్ళమంటే నేను వెళ్తానే అన్నాడు కానీ వెళ్ళలేదు. ఇంకొక కుమారుని పిలిచి పొలంకి వెళ్ళంటే నేను వెళ్ళను అన్నాడు కానీ తర్వాత మనస్సు మార్చుకుని వెళ్ళాడు. వీళ్ళిద్దరిలో ఎవరు విన్నట్టు? ఎవరైతే ఆ యొక్క తండ్రి ఆజ్ఞను విని దాన్ని చొప్పున చేశాడో అతనే విన్నట్టు. రెండో వాడు చెవులతో విన్నాడు కానీ తన హృదయము మందమైనందున, తన హృదయం గర్వంతో నిండుకొనినందున, తండ్రి మాట అంటే లెక్కలేనందున తను ఆ యొక్క పని చేయలేదు. కానీ తండ్రి మాట అంటే గౌరవం ఉన్నవాడు, తండ్రి మాట అంటే భయం ఉన్నవాడు, తన తండ్రి మాటకి లోబడేటువంటి హృదయం కలిగి ఉన్నాడు కాబట్టి అతడు తండ్రి మాటను ఆలకించాడు. ఎవరైతే దేవుడి యొక్క మాటను నిజంగా వింటారో వారు దైవ సంబంధులు. హల్లెలూయా. బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ దైవ సంబంధులు మనం చెప్పలేమండి. క్రైస్తవులుగా పేరు పెట్టుకున్న వారందరూ దైవ సంబంధులు మనం చెప్పలేం. ఎవరైతే నిజంగా వాక్యానుసారంగా జీవిస్తారో వారు దైవ సంబంధులు. వాక్యాన్ని బాగా చెప్పేవారు కూడా వీరు చాలా భక్తులు అని మనం అనుకోలేము. వాక్యాన్ని బాగా చదివే వాళ్ళు కూడా వీరు పరమ భక్తులని మనం అనుకోలేము. వాక్యమును ఎవరైతే గైకొంటారో వారు నిజంగా దేవుడి సన్నిధిలో నడిచేవారు. వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాలు ఇవన్నీ. ఎందుకు ఆయన ఉపమానం చెప్పాడు? వింటారు, అందరూ వింటాం, కానీ వాటి చొప్పున చేయము. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఇంకొకడు వింటాడు కానీ నా మాటలు వింటాడు కానీ దాని చొప్పున చేయడు. అంటే వీడు వింటుకు మట్టుకు వింటాడు కానీ నిజంగా దాన్ని గైకొనడు. కాబట్టి వాడు ఎవడంటే బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. ప్రేమైన దైవ సంబంధమైన వాడు దైవ విషయాలపైనే తన ఇల్లును కట్టుకుంటాడు. దేవునిపైనే తన యొక్క ఆధారం ఉంటుంది. దేవునిపైనే తన జీవితాన్ని నిర్మించుకుంటాడు. దైవ సంబంధం కాని వాడు లోక సంబంధమైన విషయాలపైన తన ఇల్లు కట్టుకుంటాడు. ఇంకో భయంకరమైన విషయం ఏంటంటే ఆత్మ సంబంధమైన విషయాలను లేదా మన భక్తి జీవితాన్ని కూడా లోక సంబంధమైన విషయాల మీద కట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అనేక మంది టీచింగ్స్ ఈ విధంగానే బయలుదేరి శరీర క్రియలను హేతువు చేసుకునేటువంటి బోధనలు. నీకు ఆశీర్వాదం ఉన్నంత కాలమే నువ్వు భక్తిలో నిలబడతావు. నీ ఆశీర్వాదం పోగానే వెంటనే తొలగిపోతావు.
నీ యొక్క ఇచ్చలు ఆశలు నెరవేర్చబడుతున్నంత వరకు మాత్రమే నువ్వు దేవుళ్ళ నిలబడతావు. అవి నెరవేర్చబడనప్పుడు నువ్వు వెంటనే తొలగిపోయే వ్యక్తిగా ఉంటావు. ఎందుకంటే నువ్వు దేని మీద కట్టుకున్నావంటే ఇసుక మీద నీ ఇల్లు కట్టుకున్నావు కాబట్టి. దైవ సంబంధమైన వాడు దేవుని యొక్క వాక్యం మీద ఇల్లు కట్టుకుంటాడు. దైవ సంబంధం కానివాడు వేరు వేరు విషయాల మీద, మన సొంత ఆశల మీద తన ఇల్లు కట్టుకుంటాడు. అది ఆత్మ సంబంధమైన ఇల్లు అయినప్పటికీ, నీ కుటుంబ వ్యవస్థ అయినప్పటికీ, సంఘమైనప్పటికీ, ఏదేమైనప్పటికీ నీ జీవితాన్ని దేవుని పైన కట్టుకునే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మాటలు విని దాని చొప్పున చేసేవాడు బండ మీద ఇల్లు కట్టుకున్నాడు. అది వాక్యము గై కొనడము మన యొక్క పునాది. వాక్యము చేయడము మన పునాది నిర్మించుకుంటున్నట్టు. అది నిర్మించుకోవటం నేర్చుకుంటే, వాక్యాన్ని గై కొనడం నువ్వు నేర్చుకున్న వ్యక్తివైతే చాలా అద్భుతమైనటువంటి గృహముగా నువ్వు మార్చబడతావు. అది నిర్మించుకునేటువంటి అనుభవం మనకు లేకపోతే, కేవలం వాక్యం విన్నట్లుగానే మనం వెళ్ళిపోతూ ఉంటే, మన యొక్క ఆశలు దురాశలు చొప్పునే మనం నడుచుకుంటూ ఉంటుంటే, సత్యమునకు వ్యతిరేకంగా మనం వెళ్ళేవారమైతే కట్టుకోవచ్చు ఇల్లేమో, కానీ పునాది మీద మాత్రం కట్టుకోవు. ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వ్యక్తిగా ఉంటావు. ఖచ్చితంగా వాన వరద వచ్చినప్పుడు అది ఖచ్చితంగా పడిపోతుంది. వాన రాక మానదు, వరద రాక మానదు, గాలి విసరి కొట్టక మానదు. శ్రమలు శోధనలు మన అందరి జీవితాల్లో ఉంటాయి, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఏ రోజైనా సరే నువ్వు బీచ్లో మంచి ఇల్లు కట్టుకున్నావు అనుకోండి, ఏమవుతుంది? నేను 10 సంవత్సరాలు చూస్తున్నాను ఈ బీచ్, ఇంతవరకు ఎప్పుడు కూడా వాటర్ రాలేదని కట్టుకున్నావు అనుకోండి, ఏమవుతుంది? 10 సంవత్సరాలు కాకపోతే 20 సంవత్సరాలకి ఏదో రోజు అది రావాల్సిందే, నీళ్లు పడాల్సిందే. మనం ఆ నిర్లక్ష్య స్వభావం కలిగి ఉన్నాం కాబట్టి అసలైన పునాదుల మీద మనము వాక్యం మీద, దేవుని వాక్యం మీద మన జీవితాన్ని నిర్మించుకోం. ఎందుకంటే పునాది కట్టడం కష్టమే, ఖర్చుతో కూడింది, శ్రమతో కూడింది, వేయిపరచాల్సి వస్తుంది. కానీ మనం వినం. మనకు ఎంతసేపు ఇల్లు మీదే ఆశ ఉంటుంది, కానీ కింద పునాది మీద మనం అసలు లక్ష్య పెట్టం. నీ ఆశీర్వదించబడే ఆశీర్వాదం కానీ, నువ్వు కట్టుకునే ఇల్లు కానీ, ఇవన్నీ కూడా లోక సంబంధంగా ఉంటే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, మీ యొక్క లోకంలో ఉండేటువంటి ధనాన్ని మీరు సమకూర్చుకోవద్దు. ఇక్కడ తుప్పు పడితే, చిమ్మెట పడితే దొంగలు కన్నం వేస్తారు, కానీ పరలోక సంబంధమైన అక్షయమైన ధనం కొరకు కష్టపడమని చెప్పాడు. దాని కొరకు మీరు సమకూర్చుకున్నప్పుడు అక్కడ దొంగలు కన్నం వేరు, చిమ్మెట పట్టదు, అలాగే తుప్పు కొడి తినివేదు. అది నిజమైనటువంటి అక్షయమైనటువంటి ధనం. ఇది కష్టంగానే ఉంటుంది మనకి. అయ్యో, మరి ఈ లోకంలో ఎలా జీవిస్తాం మనం? కానీ నిజంగా దేవుని యొక్క వాక్యమును మనం విన్నప్పుడు మనం పునాది మీద మన ఇళ్ళని కట్టుకుని వారంగా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అది పడకుండా స్థిరంగా నిలబడగలిగి ఉంటుంది. ఇవన్నీ కావాలంటే దైవ సంబంధమైన వ్యక్తిగా నీవు నేను ఉండాలి. నువ్వు దైవ సంబంధమైన వ్యక్తివో కాదో ఇక్కడే పరీక్ష నీకు తెలిసిపోతుంది, ఎంత దైవ సంబంధంగా ఉన్నావు. దేవుడి యొక్క మాటను వినేవారంగా మనం ఉండాలి. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. హల్లెలూయా. వారు లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును. మనం దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. వారు లోక సంబంధులు కాబట్టి లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, లోకము వారి యొక్క మాట వింటది.
మనము దేవుని సంబంధం కాబట్టి మనం లోక సంబంధుల్లాగా మనం మాట్లాడము. మన మాట చాలా వ్యత్యాసంగా ఉంటుంది, సత్యం మీద ఆధారపడి ఉంటుంది, అది నిజంగా జీవింపచేసేదిగా ఉంటుంది. ఈ లోక సంబంధమైన విషయాల వైపు అది తీసుకెళ్ళదు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మం ఇది తండ్రి వలన కలిగినది కాదు. కాబట్టి ఈ యొక్క శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మం అనుసరించి మనం మాట్లాడవు, ఎందుకంటే మనం దైవ సంబంధం కాబట్టి. లోక సంబంధాలు మాట్లాడినట్టు మాట్లాడితే మాత్రం మనం వింటాం. లోక సంబంధాలు మాట్లాడినట్టు మాట్లాడితే మనం వింటాం, ఎందుకంటే మనం లోక సంబంధులం కాబట్టి. మనం దైవ సంబంధులం అయితే లోక సంబంధాలు మాట్లాడినట్టు మాట్లాడితే మనకి చాలా కష్టంగా ఉంటుంది. అర్థమవుతుందండి? హల్లెలూయా. ఏ మాటలు మనకు నచ్చుతున్నాయి, ఏ మాటలు మనం వింటున్నాం? లోక సంబంధులు మాట్లాడినట్టు మాట్లాడేది దైవ సంబంధమైనటువంటి మాట కాదు అని మనం గ్రహించాలి. దైవ సంబంధమైన మాట సత్యం. అది సత్యం కాస్త కష్టంగా ఉంటుంది, సత్యం కఠినంగా అనిపిస్తుంది మనకి, కానీ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. లోక సంబంధంలాగా మాట్లాడితే మనకు నచ్చుతుంది, లోక సంబంధంలాగా సందేశాలు ఇస్తే మనకు నచ్చుతుంది. దేవుడు చెప్తున్నాడు, దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది, వారు లోక సంబంధాలు కాబట్టి లోక సంబంధాలుగా మాట్లాడిన మాటలే వాళ్ళు వింటారు. కానీ దైవ సంబంధమైన వాడు దేవుని సంబంధమైన మాటలు వింటాడు. హల్లెలూయా. వారు లోక సంబంధాలు కనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును. ప్రేమేం దేని బిడ్డ, నీ మాట ఎలా ఉంది? నువ్వు లోక సంబంధివైతే లోక సంబంధమైనట్లుగానే మాట్లాడతావు. అంటే ఎంతసేపు లోక సంబంధమైన విషయాల గురించే మాట్లాడతావు, దాని గురించే ఆశపడాలని చెప్తావు, దాని గురించే ప్రార్థించమని చెప్తావు, దాని గురించి ఇతరులు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటావు. కానీ వారు లోక సంబంధమైన వారు. నువ్వు దైవ సంబంధమైన వ్యక్తివి అయితే దైవ సంబంధమైన విషయాల గురించి మాట్లాడతావు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఏ విషయాలు మాట్లాడారండి? బాప్తిస్మిచ్చి యోహాను ఏ విషయాలు మాట్లాడాడు? దేవుని యొక్క బిడ్డలు ఏ విషయాల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు? పరలోక రాజ్య సంబంధమైన విషయాల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు లోక సంబంధులు ఏం మాట్లాడతారు? లోక సంబంధమైన విషయాల గురించి మాట్లాడతారు. ఆయన స్వస్థతలు చేస్తారు, అద్భుతాలు చేస్తారు, మహత్కార్యాలు చేస్తారు. ఈ విషయాలు మనకు కావాలి. కానీ ఆయన అస్సలైన ఇచ్చేటువంటి రక్షణ గురించి, నిత్య నాశనం నుంచి తప్పించేటువంటి మహా కార్యముల గురించి వారు లెక్క చేయరు. వీరందరూ కూడా రొట్టెల గురించి ఆశపడుతున్నారే కానీ, అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు చూసి, మీరు క్షయమైన ఆహారం కొరకు కష్టపడొద్దు, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి. మీరు రొట్టెల కొరకు నా దగ్గరికి వచ్చారు, మీరు రొట్టెలు తిని తృప్తి పొందడానికి వచ్చారు. ఎందుకంటే ఆయనకి తెలుసు లోక సంబంధమైన వాడెవడో, దైవ సంబంధమైన వాడెవడో. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు వారి యొక్క లోక సంబంధమైన రొట్టెల కొరకు ఆయన వెంబడించారు కాబట్టి, అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడండి అని, ఆ అక్షయమైన ఆహారం నేనే అని యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు వారు ఈ మాట చాలా కఠినంగా ఉందని వారు అన్నారు. ఇది ఎవరు వింటారు? ఇది కఠినంగా ఉంది. లోక సంబంధులు దైవ సంబంధమైన మాటలు వారు వినలేరు. దే కెనాట్ కంటైన్ ద వర్డ్స్ ఆఫ్ ట్రూత్. ఎందుకంటే వారు దైవ సంబంధులు కాదు కాబట్టి. కొన్ని విషయాలు మనము అసలు వాటిని మనం సహించలేము. నువ్వు ఎంత దైవ సంబంధి అయితే అంతగా దైవ సంబంధమైన విషయాలను నువ్వు గ్రహించగలవు, సహించగలవు. యేసుక్రీస్తు వారు ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఇది కఠినమైన మాట, ఎవరు వింటారని మాట్లాడుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు 6వ అధ్యాయంలో ఆయన్ని విడిచి వారు అందరూ కూడా వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారు శిష్యుల వైపు, అపోస్తలుల వైపు కూడా చూసి, మీరు కూడా వెళ్ళిపోయారా, మీరు కూడా వెళ్ళిపోతారా అని దేవుడు అడిగినప్పుడు అక్కడ పేతురు ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనం. సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని విశ్వసించి ఉన్నామని ఆయనతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా.
లోక సంబంధి అయిన వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి లోక సంబంధమైన విషయాల కొరకు వచ్చారు. కానీ యేసయ్య అయితే, నేను దైవ సంబంధమైన వ్యక్తిని, మీకు దైవ సంబంధమైన విషయాలు కావాలంటే నా ఎద్దుకు రండి, నేనే మీ ఆహారాన్ని, నన్ను భుజించండి, మీరు జీవిస్తారని చెప్పినప్పుడు వీరందరూ ఆయన్ని విడిచి వెళ్ళిపోయారు. 66వ వచనంలో మనం చూస్తాం, అనేకులు వెనుక తీసి ఆయన మరి ఎన్నడూ కూడా వెంబడించలేదు. దే హ్యావ్ నెవర్ ఫాలోడ్ జీసస్ ఇన్ దేర్ లైఫ్స్. దే లెఫ్ట్ జీసస్. కంప్లీట్గా వదిలేశారు ఆయన. ఎందుకంటే ఈయన మార్గం వేరు, మన మార్గం వేరు. మనం కోరుకున్నట్టు మాట్లాడట్లేదు, మన సంబంధిగా మాట్లాడట్లేదు, లోక సంబంధమైన మాటలు ఈయన మాట్లాడట్లేదు. మనం ఏదో వాటి కొరకు ఆశించి వస్తే ఈయన దగ్గర అది లేదు, ఏదో వేరేది దైవ సంబంధమైనవి ఉంటున్నాయి, మనం ఈ సంబంధమైన వారు కాదు కాబట్టి మనకి ఇది అనవసరం అని ఆయన విడిచి వెళ్ళిపోయారు. శిష్యుల్ని, అపోస్తుల్ని కూడా దేవుడు చూసి అంటున్నాడు, మీరు కూడా వెళ్ళిపోతారా అనేటప్పుడు పేతురు అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నీవే నిత్య జీవపు మాటలు కలవాడు. మేము ఎక్కడికి వెళ్తామయ్యా? ఎవరి వద్దకు మేము వెళ్ళదుము? నీవే నిత్య జీవపు మాటలు కలవాడువు. ఈ యొక్క మాట చదువుతున్నప్పుడు నాకు నిజంగా ఎంతో ఆశ్చర్యము. ఎంతో అద్భుతకరమైన మాట కదండి. నీవు నిత్య జీవపు మాటలు గలవాడు. మేబీ పేతురు మనకి తనకి తెలుసు అన్నాడో, తెలియకన్నాడో, తను గ్రహించన్నాడో, లేదా దేవుని చేత నడిపించబడి మాట అన్నాడో తెలియదు. కానీ ఎందుకు ఫాలో అవుతున్నాడని చెప్తున్నాడు తెలుసా? మేము ఎందుకు ఫాలో అవుతున్నాం తెలుసా? నువ్వు నిత్య జీవపు మాటలు గలవాడువు. హల్లెలూయా. మేము ఎవరి దగ్గరికి వెళ్తామయ్యా? ఎవరి దగ్గరికి వెళ్ళినా లోక సంబంధమైన మాటలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, లోక సంబంధమైన విషయాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వారు లోక సంబంధమైన వాటి చేత మమ్మల్ని తృప్తిపరుస్తారు. కానీ నీలాగా నిత్య జీవపు మాటలు కలిగిన వారిని ఎవరు మేము చూడలేదు. మేము ఎక్కడికి వెళ్తాము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడివి. అదే మమ్మల్ని తృప్తిపరుస్తుంది. మాకు కావాల్సింది అదే. దైవ సంబంధులకి కావాల్సింది దేవుని మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. దైవ సంబంధులు కాని వారికి లోక సంబంధమైన విషయాలే కావాలండి. ఎందుకు మనం దేవుని యొక్క మాటను, సత్యమును గ్రహించలేకపోతున్నాం? ఎందుకు వినటానికి మాట వింటున్నాం కానీ దైవ సంబంధంగా మనం జీవించలేకపోతున్నాం తెలుసా? మన యొక్క హృదయాలు లోక సంబంధమైన విషయాల కొరకు ఆశపడుతున్నాయి కాబట్టి. అనేక మంది దేవుని యొక్క వాక్యం వింటారు, అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నారు. నిజంగా దేవుని సంబంధి అయిన వాడు లోక సంబంధమైన మాటలు కానీ, లోక సంబంధమైన విషయాల వైపు కానీ అతను ఆశ పెట్టుకోలేడు. ఇంకా చెప్పాలంటే లోక సంబంధమైన మాటలు సహించడం చాలా కష్టంగా ఉంటుంది. దైవ సంబంధమైన వాడికి లోక సంబంధమైన మాటలు వినడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. కానీ లోక సంబంధమైన వాడికి దైవ సంబంధమైన మాటలు వచ్చినప్పుడు చాలా కఠినంగా అనిపిస్తుంది. ఈ మాట ఎవడు వింటాడై? వాళ్ళు అన్నారు, ఇది చాలా కఠినమైన మాట. ఎవరంటారు? ఎవరు వింటారు? ప్రియమైన బిడ్డ, దేవుని యొక్క మాటలు నీకు కఠినంగా ఉంటున్నాయా? దేవుని యొక్క మాటలు నీకు వినసొంపుగా ఉంటున్నాయా? లోకంలో కల్పనా కథలు మనకు వినసొంపుగా ఉంటాయండి. లోకంలో స్టోరీలు చెప్తే మనకి చాలా వినసొంపుగా ఉంటాయి. దేవుడు సత్యం మాట్లాడినప్పుడు మనకు అది వినసొంపుగా ఉండదు. ప్రభు నన్ను మన్నించునుగాక. ఒక స్టెప్ ముందుకు వేసి నేను మాట్లాడుతున్నాను. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో సంఘంలో ఉంటున్నాయంటే, లోక సంబంధంగా జరిగే విషయాలని ఈరోజు వాక్యంగా మాట్లాడే దౌర్భాగ్యకరమైన పరిస్థితులు. ఎవరో సూసైడ్ చేసుకుని చనిపోతే మనకు సంబంధం లేని వ్యక్తి, లోక సంబంధమైన వ్యక్తి, వీళ్ళు మాట్లాడతారు సంఘంలో హెడ్డింగ్లు పెట్టి. మీకు తెలీదు, దేవుడి నుంచి ఒక మాట తీసుకురావడానికి నేను ఎంతగా తాపత్రయపడతాను మీ కొరకు. ఒక్క మాట
ఎంతో వేదన పడతాను. ఉదయకాల సమయంలో ఈరోజు 4:30కి లేచి ప్రభు సన్నిధిలో అడుగుతాను, ఒక్క మాట, ప్రభువా నువ్వు మాట్లాడకపోతే నేనేం చేయను. చాలా మెసేజ్లు ఏమైనా చెప్పొచ్చు అండి. ఐ కెన్ టెల్ యూ మెనీ మెసేజెస్. ప్రభు నాతో పర్సనల్గా మాట్లాడేవి నేను రాసుకుని చెప్పొచ్చు, లేదా మీ కొరకు డైరీలో ప్రిపేర్ అయిన ఏదో ఒకటి తీసి నేను మాట్లాడొచ్చు. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. దేవుడి నుంచి ఒక్క మాట రావాలని వేచి ఉంటాను, అయినా రాదు. ఇంకా ప్రార్థిస్తాను, ప్రభా నేను కాదు, నువ్వే మాట్లాడదేవా, ఒక్క మాట ప్రభా. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభు నాతో మాట్లాడాడు. ఈరోజు వెంటనే అప్పుడు పెన్ తీసుకుని మీ దగ్గర రాసుకున్నాను. టాక్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాటలు, వాక్యంలో నుంచి మాట్లాడే మాటలు మనకు వినసొంపుగా ఉండవండి. లోక సంబంధమైన విషయాలు తీసుకుని ట్రెండ్కి తగ్గట్టుగా మాట్లాడే మాటలు మనకు బాగా నచ్చుతాయి. ఓకే, ఇప్పుడు అందరూ కూడా యూత్ని అట్రాక్ట్ చేయడానికి ఈ యొక్క పరిస్థితులను బట్టి మాట్లాడితే వీళ్ళు బాగా అర్థం చేసుకోగలరని మనం చెప్తూ ఉండొచ్చేమో. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యంలో నుంచి, దేవుడి యొక్క ప్రేరేపణ నుంచి వాక్యం రావాలి, కానీ పరిస్థితుల్లో నుంచి వాక్యం మనం మాట్లాడకూడదు. అది దౌర్భాగ్యకరమైన విషయం. అది చాలా తప్పు మెసేజ్ అవుతుంది. మనకెవరు కావాలో తెలుసండి? దైవ సంబంధంగా నిత్య జీవపు మాటలు మాట్లాడే వాళ్ళు కావాలి. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. లోక సంబంధమైన మాటలు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారయ్యా, కానీ మేము ఎవరి దగ్గరికి వెళ్తాము? నీవే నిత్య జీవపు మాటలు కలవాడు. ప్రియమైన బిడ్డ, నువ్వు నిజంగా దైవ సంబంధమైన వ్యక్తివైతే ఆ మాటల కొరకు పరితపిస్తావు, లేదంటే లోక సంబంధమైన వాటి కొరకే పరితపిస్తావు. లోక సంబంధమైన మాటలు బాగా నచ్చుతాయి మనకి. నేను ఏదో విమర్శించాలని నేను చెప్పట్లేదు. సంఘాల్లో, పరిచర్యల్లో ఇప్పుడు జరుగుతున్న దాన్ని బట్టి ఎంతో వేదన పడుతున్న వ్యక్తిగా, సార్వత్రిక సంఘం గురించి ప్రభువు ఇస్తున్న వేదన బట్టి నేను మాట్లాడుతున్నాను. నాకు తెలుసు నా లెవెల్ ఏంటో, నా స్థితి ఏంటో, నేను ఎందుకు పనికిరాని వాడు నాకు తెలుసు. కానీ ప్రభువు ఇస్తున్న భారం బట్టి ఈ పరిచర్యలు కానీ, కొన్ని మెసేజ్లు కానీ చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎవడో హత్య చేస్తాడు, హత్య గురించి మనం మాట్లాడాలి, సంఘంలో మాట్లాడాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏంటి? మనకి ఎవడో చనిపోతాడు, దాని గురించి మాట్లాడాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏంటి? దేవుడి నుంచి ఒక్క మాట నిజంగా మీకు తీసుకొస్తే అది మీ జీవితాలను మారుస్తుంది, మన జీవితాలను ప్రభావితం చేస్తుంది. లేదంటే ఎమోషనల్గా ఉంటుంది, వావ్ సూపర్ మెసేజ్ అనిపిస్తుంది, కానీ ఇది ఏ ప్రయోజనం లేదని వింటామంతే. చాలా మెసేజ్లు వింటాం, ఏ మార్పు రాదు. ఏమొస్తుంది తెలుసా? ఆ పాస్టర్ గారు సూపర్, అసలు మామూలుగా చెప్పట్లేదు. దేవుడి పైకి వెళ్ళాల్సిన ఇది పాస్టర్ గారి వైపు వెళ్తుంది. సాక్ష్యాలు చెప్పండి, ఏం సాక్ష్యాలు మాట్లాడుతున్నాం మనం? ఈ సంఘంలోకి వచ్చిన తర్వాత అసలు మామూలుగా జరగలేదు. మన ఎగ్జాంపుల్, మన సంఘం తీసుకున్నాం, ట్రూవైన్. వాళ్ళు ట్రూవైన్ ఇది తప్ప ఇంకేం మాట్లాడం మనం. పాస్టర్ గారి పేరు, చర్చ్ పేరు, ఇదే మాట్లాడతాం. దేవుడి గురించి ఎక్కడ మాట్లాడరండి. దేవుడు ఆశ్చర్యమైన కృపలో నన్ను ఈ సంఘానికి నడిపించారని మొదలు పెడతాం. ఇంకంతే. దేవుడు ఏంటంటే, దేవుడు నిన్ను సంఘానికి బాప్తిస్మిచ్చే యోహాను యేసుక్రీస్తు వారి దగ్గరికి తన శిష్యులు నడిపించినట్టు, యేసుక్రీస్తు వారు నిన్ను యేసుక్రీస్తు కంటే గొప్ప వ్యక్తి కొరకు నీ దగ్గర నిన్ను నడిపించారు కదండి. అందుకే మనము ఆ గొప్ప వ్యక్తుల గురించి మనం మాట్లాడతాం. ఏ స్థాయిలోనికి మనం వెళ్తున్నామో, మనం దైవ సంబంధమైన వ్యక్తి అయితే దేవుడు తప్ప మనకేం కనపడ్డు. పేతురు ఏం మాట్లాడుతున్నాడు? నీవే నిత్య జీవపు మాటలు గలవాడివి, నువ్వు మాకు ఆహారం ఇస్తావనో, లేకపోతే రొట్టెలు పంచుతావనో, అద్భుతాలు స్వస్థత కార్యాలు చేస్తావనో నేను మిమ్మల్ని వెంబడించట్లేదయ్యా, నువ్వు నిత్య జీవపు మాటలు గలవాడివి, నీవే దేవుని పరిశుద్ధుడివి, మేము ఎక్కడికి వెళ్ళగలం? దైవ సంబంధమైన వ్యక్తి ఇట్టి రీతిగా ఉంటాడండి. కేవలం దేవుడి కొరకే ఆశిస్తాడు. దైవ సంబంధాలు కాని వ్యక్తులు దేవుడు మాట వినరు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయచు కన్నీరు విడుచుచునుండును. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. దేవసేవకుడు మాట్లాడుతున్నాడు.
ఒక ప్రవక్తగా దేవుడి మాట ఆలకించనందున, దైవ సంబంధమైన మాటలు విననందున చాటున ఏడుస్తానని చెప్తున్నాడు. కేవలం ఒక మనిషి మాత్రమే కాదండి ఏడవడము, చాటున ఏడ్చేది మన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు దేవుడి మాటలు ఆలకించకపోతే ఆయన నీలో హీ వీప్స్ ఇన్ యూ, నీలో ఆయన దుఃఖపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. మన ఏడుపును తుడిచివేసి మనకి కన్నీటి బదులు నాట్యంనిచ్చే దేవుడు, మన అవమానానికి మన బూడిదకు ప్రతిగా పూదండనిచ్చే దేవుడు, మన కన్నీటిని తుడిచివేసే దేవుడికి మనం కన్నీరు తెప్పిస్తాం. ఎప్పుడో తెలుసా? మనం ఆయన మాటను విననప్పుడు. దేవుడు ఆయన మాట ఆలకించాలని ఎంతో కోరుకుంటున్నాడండి. ఆయన పదే పదే అదే మాట్లాడుతుంటారు. చూడండి, మనకు తెలిసిన కీర్తనలు 81:13. ఆయన మాట ఆలకించినప్పుడు ఎంతో మేలు. 81వ కీర్తన 13వ వచనం. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గంను అనుసరించిన ఎడల ఎంత మేలు. 8వ వచనం కూడా చూడండి. నా ప్రజలారా ఆలకింపుడే, అయ్యో ఇశ్రాయేలు నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. 11వ వచనం. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయారే, ఇశ్రాయేలీలు నా మాట వినకపోయారు. ఇది దేవుని యొక్క వేదన, దేవుని యొక్క బాధ, దేవుని యొక్క విచారం ఏంటంటే, ఎందుకు నా బిడ్డలు నా మాట వినరు, నా మాట వింటే వారికి ఎంత మేలు. మనము లోక సంబంధమైన మేలుల కొరకు, లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు దేవుడి మాటను ధిక్కరించే వారంగా ఉంటారు. కానీ నిజమైన మేలు దేవుడి మాటను విన్నప్పుడు మనకు వస్తుంది. అయ్యో నా ప్రజలు నా మాట వింటే వారికి ఎంత మేలు. వారు నా మాట ఆలకింపకపోయారు. ఎందుకు ఆలకించలేదు? ఎందుకంటే వారు దైవ సంబంధులుగా వారు లేరు కాబట్టి. ప్రేమైన బిడ్డ, నిన్ను నన్ను దేవుడు దైవ సంబంధులుగా కోరుకుంటున్నాడు. దేవుని సంఘంలో ఉంటూ, దేవుని బిడ్డలుగా ఉంటూ, దేవుని యొక్క శరీరంలో ఉంటున్నామని చెప్పుకుంటూ మనం దైవ సంబంధులంగా లేకపోతే మనంతటి మోసపరుచుకునే వాళ్ళు, మోసగాళ్ళు ఎవరుండరు, అబద్ధికులు ఎవరుండరు. నువ్వు ఎలా తెలుస్తుంది దైవ సంబంధివా కాదా అని? ఒకటే సింపుల్గా, నువ్వు దేవుని మాటను వింటావు. దైవ సంబంధమైన వ్యక్తి కాకపోతే, లోక సంబంధమైన వ్యక్తి అయితే లోక సంబంధమైన మాటలే వింటావు. వాట్ ఆర్ యూ హియరింగ్ అండ్ వాట్ యూ వాంట్ టు హియర్? వాట్ డూ యూ లైక్ టు హియర్? ఏది వినాలని కోరుకుంటున్నావు? హల్లెలూయా. గట్టిగా చేద్దాం, హల్లెలూయా. ఏది వినాలని కోరుకుంటున్నాం? మాస్క్ వేసుకోండి, వింటాం. ఎందుకు? ఇది మన మంచికే, ఖచ్చితంగా వేసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది? రోగం వస్తుంది. కాబట్టి మాస్క్ వేసుకోవాలి. ఎందుకు? నీకు రోగం వస్తుందని భయం కాబట్టి నువ్వు ఆ మాటను ఖచ్చితంగా వింటావు. మంచిది. మన పైన మనకు జాగ్రత్త ఉండడం చాలా మంచిది. మనం వేసుకోవాలి. ఏమాత్రం సందేహం లేకుండా మనం జాగ్రత్త పడాలి. మరి ఆత్మ సంబంధమైన విషయాలు, నిన్ను ఇది ఆత్మ కలుషితం చేస్తుంది, నువ్వు జాగ్రత్త అంటే మనం వింటామండి? ఈ ఫోన్ నీ దగ్గర వద్దు, లేకపోతే ఈ యాప్ ఇది నీ దగ్గర వద్దు అంటే మనం వింటామా? నీ ఆత్మని పాడు చేస్తుంది అంటే మనం వింటామా? ఈ విషయం నీ దగ్గర వద్దు, దీన్ని చేయడం వల్ల, ఈ మార్గంలో వెళ్ళడం వల్ల నీ ఆత్మ నశించిపోతుంది అంటే మనం వింటామా? ఎందుకు? మనకు ఆత్మ సంబంధమైన విషయాల గురించి పెద్ద పట్టింపు లేదు కాబట్టి, అది ఏమైపోయినా మనకు పర్లేదు కాబట్టి. ప్రియమైన బిడ్డ, నువ్వు దేవుని సంబంధం అయితే, ఆత్మ సంబంధమైన వ్యక్తివి అయితే ఆత్మ సంబంధమైన విషయాలపైన మనసు ఉంచుతావు. నువ్వు శరీరానుసారమైన వ్యక్తివి అయితే శరీర సంబంధమైన విషయాలపైన మనసు ఉంచుతావు. మన శరీరాన్ని మనం ఏ విధంగా కాపాడుకుంటున్నామో తప్పులేదు, ఏ విధంగా దీన్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నామో ఆత్మని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవలసిన వారంగా ఉన్నాం. ఇది దైవ సంబంధమైన వ్యక్తులు చేసే పని. హల్లెలూయా. ఒకవేళ నువ్వు అలా ప్రొటెక్ట్ చేసుకోవట్లేదంటే కేవలం శరీర సంబంధమైన విషయాల కొరకే చూస్తావు. ప్రార్థన చేస్తావు, రక్షించబడ్డావు,
బాప్తిస్మం పొందావు, దేవుని ఆత్మని పొంది ఉండొచ్చు, బైబిల్ పట్టుకుంటూ ఉండొచ్చు, ప్రతి దినము నిత్యము ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, వారానికి ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. కానీ దేవుని యొక్క మాటలు వినకపోతే, నీ యొక్క ఆత్మానుసారమైన మాటలు, ఆత్మను వృద్ధిపరిచేటువంటి మాటలు నువ్వు ఆలకించకపోతే నువ్వు దైవ సంబంధమైన వ్యక్తిగా లేవని అర్థము. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా కదండి. రెసిస్టెన్స్ పవర్ పెంచుకుంటానికి, ఇమ్యూనిటీని పెంచుకుంటానికి డి విటమిన్, బి కాంప్లెక్స్, ఈ విటమిన్, సి విటమిన్. కొంతమంది అయితే ప్రతిరోజు ఇప్పటి నుంచి ఆవిరి పట్టేస్తున్నారు, హాట్ వాటర్ తాగేస్తున్నారు. గుడ్. పసుపు ఎక్కువ వేసుకుంటున్నాం కూరలో, అందరం చేస్తాం, మేము కూడా చేస్తాం. మంచిది. ఎందుకు? రాబోయేటువంటి యొక్క తెగుల నుంచి మనం తప్పించబడటానికి, మన శరీరానికి ఆ యొక్క రోగం అంటకుండా ఉండడానికి. మరి ఆత్మ సంబంధమైన విషయాలు, పాపం మనం అంటకుండా, రాబోయేటువంటి లోక సంబంధమైనటువంటి బహుభయంకరమైన శోధనలో మనం కొనపడకుండా దాని నుంచి తప్పించుకోవాలంటే ఆత్మకి మనం ఏం చేస్తున్నాం? వాట్ ఆర్ వీ డూయింగ్? చాలా సమయం దొరికింది కదా ఇప్పుడు. బోల్డంత సమయం ఉంది, చక్కగా గేమ్స్ ఆడుకోవచ్చు, చక్కగా ఫోన్తో గడపచ్చు. ఇటువరకు దొరికినంత, ఇటువరకు సెలవు ఇమ్మంటే అసలు ఇచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు చాలా ఫ్రీగా దొరుకుతున్నాయి. ఏం చేస్తున్నాం మనం? ఆత్మ గురించి మనం ఏం పట్టించుకుంటున్నాం? ఆత్మ విషయాల గురించి నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను, మిమ్మల్ని కూడా మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. దైవ సంబంధమైన వ్యక్తివైతే దైవ విషయాలపైన నువ్వు ఆలోచించే వ్యక్తిగా ఉంటావు, దృష్టి పెట్టే వ్యక్తిగా ఉంటావు, దేవుడి మాటను ఆలకించే వ్యక్తిగా ఉంటావు. హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా మాట్లాడుతున్నారు. చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం. ఎనిమిదవ వచనం చూడండి, 7 నుంచి చూద్దాం. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారం నేనే, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారే ఉన్నారు. గొర్రెలు వారి స్వరం వినలేదు. నేను ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడే, లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు మేత మేయిచుండును. సో ఈ మాటలు మాట్లాడుతూ 15వ వచనం చూడండి. తండ్రి నన్ను ఎలాగెరుగునో నేను తండ్రిని ఎలాగెరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావాలను. అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రభు మాట్లాడుతున్న 3వ వచనం కూడా చూద్దాం. 2వ వచనం నుంచి, ద్వారమును ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరం వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలకు నడిపించును. ఆమెన్. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలకు నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరము ఎరుగును గనక అవి అతన్ని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు గనక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. సో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు, నాకంటే ముందుగా వచ్చారు వాళ్ళు, దొంగలు దోచుకునే వారే ఉన్నారు, వారి మాటలు లోక సంబంధమైన మాటలుగా ఉంటాయి. కాబట్టి దైవ సంబంధులు అయినటువంటి నా గొర్రెలు ఆ మాటలు వినరు, పారిపోతారంట అక్కడి నుంచి. కానీ నా గొర్రెలు దైవ సంబంధమైన విషయాలు గ్రహించేవారు, దైవ సంబంధమైన విషయాలు కోరుకునేవారు నా స్వరం వింటాయి. ఎందుకంటే నా గొర్రెలు నేను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. దేవుడికి తెలుసండి ఎవరు దైవ సంబంధమైనో ఎవరు దైవ సంబంధమైన కానివారు. అందుకే ప్రభువు మాట్లాడుతున్నారు వారితో, మీరు దైవ సంబంధమైన వారు కారు కాబట్టి నా మాట వినరు. ఆయనకి తెలుసు ఎవరు ఆయన గొర్రెలో ఎవరు ఆయన గొర్రెలు కారు. ఆయన గొర్రెలను ఆయన ఎరుగుడు. హీ నోస్ హిస్ ఫ్లాక్, హీ నోస్ హిస్ షీప్.
ఆయన గొర్రె ఎవరో ఆయనకు తెలుసు, ఆ గొర్రెకు కూడా ఆయన కాపరి ఎవరో తెలుసు. దేవుణ్ణి మనం ఎరిగినప్పుడు మనము దైవ సంబంధమైన విషయం ఏంటో, దైవ సంబంధం కాని విషయం ఏంటో మనం ఎరిగే వారంగా ఉంటాం. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఒక సందేశం కానీ, ఒక విషయం కానీ, ఒక మెసేజ్ కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు కేవలం దేవుణ్ణే ఆశపడే వ్యక్తిగా ఉంటే దైవికమైన విషయాలు మాత్రమే నువ్వు పట్టుకుంటావు. ఆ దైవికమైన విషయాలు లేదా దేవుడు ఆ సందేశంలో దొరకకపోతే నువ్వు పక్కెళ్ళిపోతావు. అనవసరం అది మనకి. ఎన్ని కథలన్నా చెప్పనండి, దేవుడు మనకు అక్కడ దొరకకపోతే వ్యర్థమండి. మనం దొరుకుతాం, మెసేజ్లో మనం దొరుకుతాం, మనకు కావాల్సినవి దొరుకుతాయి, మన ఆశలకు తగ్గట్లు దొరుకుతాయి. కానీ దేవుణ్ణి కానీ మనం పొందుకోలేకపోతే వేస్ట్ ఇంకా. కానీ దైవ సంబంధమైన వ్యక్తులు ఎప్పుడు కూడా దైవ సంబంధమైన విషయాల కొరకు ఆశపడతారు కాబట్టి ఆ విషయాలు వచ్చినప్పుడే వాళ్ళు తృప్తి పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. దైవ సంబంధులు, దేవుని యొక్క గొర్రెలు దేవుని యొక్క స్వరాన్ని వింటాయి. దైవ సంబంధులు కానివారు, దేవుని గొర్రెలు కానివారు, వారు దేవుని స్వరాన్ని వారు విననే వినరు. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుని గొర్రెగా ఉన్నావా, దేవుని గొర్రెగా లేవా? నువ్వు దైవ సంబంధమైన వ్యక్తిగా ఉన్నావా, లోక సంబంధమైన వ్యక్తిగా ఉన్నావా? మనం పరీక్షించుకోవాలి. దేవుడు కానీ తన మాటలు పలికినప్పుడు మనం వినకపోతే ఆయన చాలా బాధపడతారండి, చాలా వేదన పడతారు. ఎందుకంటే ఆ మాటను తృణీకరించినప్పుడు తర్వాత పర్యవసానం ఏమవుతుందో ఆయన తెలుసు కాబట్టి. సామెతలు చూద్దాం, 1వ అధ్యాయం. సామెతలు 1వ అధ్యాయం 25 నుంచి చూద్దాం. నేను చెప్పిన బోధ ఏమియో మీరు వెనక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను. చూడండి 23వ వచనం కూడా చూడండి. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను, నా ఉపదేశం మీకు తెలిపేదను. నేను పిలువగా మీరు వినకపోతిరి, నేను చేయి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోతిరి, నేను చేసిన బోధ ఏమియో మీరు వెనక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. చూడండి ఎటువంటి స్వభావం కలిగి ఉన్నవామో మనము, మన జీవితాలు ఎటువంటి విధంగా ఉన్నాయో. దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు పలికినప్పుడు మనం వినేవారంగా మనం ఉన్నాం. ఆయన గద్దించినప్పుడు మనం లోబడని వారంగా మనం ఉన్నాం. ఆయన బోధ చేసినప్పుడు ఏమియు వెనక త్రోసివేసిన వారంగా ఉన్నాం. ఆయన చేయి చాపగా మనం లక్ష్య పెట్టని వారంగా మనం ఉన్నాం. 33వ వచనం చూడండి. నా ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉండను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యొక్క ఉపదేశం విన్నవాడండి వాడు క్షేమంగా ఉంటాడంట. కీడు వచ్చిన భయం లేక వాడు నెమ్మదిగా ఉంటాడు. 5వ అధ్యాయం, సామెతలు 5వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు, 12వ వచనం, అయ్యో ఉపదేశం నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయం గద్దింపు నెట్లు తృణీకరించాను, నా బోధకుల మాట నేను వినకపోతేని, నా ఉపదేశకులకు నేను చెవి నొగ్గలేదు. నేను సమాజ సంఘం మధ్యలో నుండి ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయనని నీవు చెప్పుకొనుచు మూలుగుచునుందువు. ఏంటండి? ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను. దేవుడు మాట్లాడినప్పుడు దైవ సేవకులు లేదా దేవుని నుంచి నిజంగా మెసేజ్ తీసుకొచ్చిన వారు, దేవుని నుంచి ఉపదేశకులు మాట్లాడినప్పుడు మనము లోబడకపోవడానికి కొంచెమే ఎడమ. ఆ కొంచెము గ్యాప్ ఏంటో తెలుసండి? మన హృదయ గర్వం. నీవు నీ హృదయ గర్వాన్ని అణుచుకుని నువ్వు తగ్గించుకుని దేవుడి మాటలకు లోబడగలిగితే నువ్వు ఉపదేశాన్ని ఆలకించే వ్యక్తిగా ఉంటావు, సమాధానంగా ఉంటావు, క్షేమంగా ఉంటావు. నీ హృదయాన్ని కానీ దేవుడి తట్టు త్రిప్పుకొనకుండా తగ్గించుకోనకుండా ఉన్నావు అనుకోండి, తర్వాత తుదకు నీ శరీరము మాంసము క్షీణించినప్పుడు
ఏమంటామంటే, అయ్యో నేను ఎట్లు నా బోధకుల మా ఉపదేశాన్ని నేను త్రోసివేశాను. దేవుడు మాట్లాడినప్పుడు ఆయన గద్దింపుకి నేను ఎందుకు లోబడలేదు, కొంచెమే ఆ కొద్దిగా నన్ను నేను తగ్గించుకుని ఉంటే, ఆ రోజు కొద్దిగా దేవుడు మాట్లాడినప్పుడు నేను లోబడి ఉంటే ఈ దినం ఎంత క్షేమంగా ఆశీర్వాదకరంగా ఉండేవాడిని అనుకునేటువంటి స్థితి. దేవుడు మాట విన్నవాడికి సమాధానం కలుగుతుంది, క్షేమం కలుగుతుంది. దేవుడు మాట విన్నవాడికి అక్కడ క్షేమం ఉండదు, సమాధానం కూడా ఉండదు, వేదన ఉంటుంది. ప్రేమేందని బిడ్డ, దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. మనము ఆయన మాట వినాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిత్యము మాట్లాడేది అందుకేనండి. మనం ఏ రకంగా అయినా సరే, ఎప్పుడైనా సరే ఆయన మాట వింటామేమోనని. దైవ సంబంధులంగా మనం పిలువబడ్డాం. దైవ సంబంధులంగా ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు, మనల్ని రక్షించుకున్నాడు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లోంచి మనల్ని లేవనెత్తాడు, మన సంఘంలో చేర్చాడు, దేవుని యొక్క బిడ్డలుగా మనల్ని ఉంచాడు, దేవుని యొక్క జీవ వాక్యమును మన చేత ఉంచాడు. కానీ దేవుని మాట్లాడుతున్నప్పుడు ఆ మాటగా లోబడకపోతే దేవుడు ఎంతో బాధపడుతూ ఉంటాడు. దైవ సంబంధులుగా మనం లేకపోతే అది ఎంతో వేదనకరమైన విషయం. కానీ నువ్వు దేవుని మాటలు కొద్దిగా నువ్వు లోబడి ఆలకించగలిగితే, కొద్దిగా నీ చెవినివ్వగలిగితే, కొద్దిగా నీ హృదయాన్ని తగ్గించుకోగలిగితే ఆ మాటే మన జీవితాన్ని నిలబెట్టగలుగుతుంది. హల్లెలూయా. మనం చేయడం కష్టమే, ఉపదేశాన్ని లోబడటం కష్టమే, వాక్యానుసారంగా జీవించడం ఇది చేయాలనుకుంటే చాలా కష్టమే. కానీ కొద్దిగా నీ హృదయాన్ని కానీ దేవుడికి నేను మారుతాను ప్రభువా అని నువ్వు ప్రార్థించి నువ్వు లోబడగలిగితే, వాక్యమునకు వణికే వ్యక్తిగా నువ్వు ఉండగలిగితే ఆ వాక్యమే వచ్చి నీ జీవితంలో నేను స్వస్థపరుస్తుంది. మనం చేయలేని దాన్ని చేసేటట్లుగా ఆ వాక్యమే మళ్ళీ స్థిరపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మాట్లాడుతున్నప్పుడు అండి మనం ఆ వెనకే ఆ యొక్క ఆలకించేటువంటి తగ్గించుకునేటువంటి హృదయం లేకే క్రొవ్వు పట్టిన హృదయం ఉంది. కాబట్టి కఠినపరుచుకుని మనం దేవుని యొక్క వాక్యాన్ని తిరస్కరించే వారంగా ఉంటాం. కొద్దిగా నీ హృదయాన్ని కానీ నువ్వు అణుచుకొని ప్రభు సన్నిధిలో ఆ యొక్క వాక్యము నీ జీవితంలో ఎంటర్ అవునట్లుగా చేయగలిగితే చాలు. ఇఫ్ యూ అలౌ ద సర్జరీ నైఫ్ టు ఎంటర్ ఇన్ టు యువర్ హార్ట్, దట్స్ ఇట్ ఎనఫ్. ఆపరేషన్ చేయడానికి ఆ సర్జికల్ నైఫ్ని నువ్వు అనుమతించలేదనుకోండి, ఏమవుతుంది? నాకు వద్దంటే వద్దు, నేను పొరపాటును కూడా చేయించుకొని అన్నావు అనుకోండి, ఏమవుతుంది? టెస్ట్ కాదు, ఏది కూడా కాదు. నువ్వు దాన్ని అనుమతించావు అనుకోండి, సరే అమ్మో నా బాడీని కోసేస్తే అలా అన్నావు అనుకోండి, ఏమవుతుంది? నీ లోపల ఆ రోగం అలాగే ఉంటుంది. కానీ నువ్వు అనుమతించినప్పుడు, when you allow God's sword, దేవుని యొక్క ఖడ్గమును, రెండంచులు కలిగిన ఖడ్గమును నువ్వు అనుమతించేటువంటి నీకు ఆ తగ్గింపు ఉన్నప్పుడు, ఆయన పైన నమ్మకం ఉంచి, డాక్టర్ గారి పైన నమ్మకం ఉంచి నువ్వు హ్యాపీగా ఆ బెడ్ మీద పడుకున్నప్పుడు he starts doing the true surgery in your life. He starts healing you. మనం ఏంటంటే దేవుడిని మనం నమ్మం కాబట్టి మనం అనుమతించు. దేవుడి కంటే మన యొక్క ఆశలే మనకి ఎక్కువ కాబట్టి, లోక సంబంధమైన విషయాలే మనకి ఎక్కువ కాబట్టి, మనకి తప్పులు వెళ్తున్నాం మనకు తెలుసు, అవునా? తెలుసు మనకి మనం చేయకూడని పని చేస్తున్నాం, మనం మాట్లాడకూడని విధంగా మనం నడుస్తున్నామని, అక్రమ మార్గంలో నడుస్తున్నామని మనకు తెలుసు. కానీ మనం మారం. ఎందుకు మారం? మనం మారడానికి ఇష్టపడం. దేవుడు కార్యం చేయడానికి మనం అనుమతించం. వెన్ యూ అలౌ హిమ్ టు డూ ఇట్ ద వర్క్, ఆయన చేసేటువంటి క్రియను నువ్వు అనుమతించగలిగిన సాత్వికం, చిన్న సాత్వికం నీలో ప్రారంభమైతే ఆయనే చేసుకుంటాడండి. లోపల కీళ్లను మూలుగలను విభాగించినంత మట్టుకు ఆయన కార్యం చేసుకుంటాడు. అది దేవుని యొక్క వాక్యంకున్న శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆశించేది ఏంటంటే ఈ దినము నువ్వు ఆయన యొక్క స్వరాన్ని వినాలని, ఆయన గొర్రెగా ఆయన స్వరాన్ని వినాలని. నువ్వు ఆయన స్వరాన్ని వినగలిగితే చాలు, ఖచ్చితంగా ఆయనే నిన్ను సరి చేసుకుంటాడు. నీకు కావాల్సిన మేతను ఆయనే వేస్తాడు, ఆయనే నిన్ను ప్రొటెక్ట్ చేసుకుంటాడు, నీ జీవితాన్ని సరి చేసుకుంటాడు, నీకున్న గాయములు కడతాడు, నీకున్నటువంటి మురికిని కడిగి వేస్తాడు, నీ జీవితాన్ని కాపాడవలే నిత్యము కాపాడి నీ జీవితాన్ని నీకు తెలియకుండానే ఆశ్చర్యంగా దైవ సంబంధమైన వ్యక్తిగా మళ్ళీ మార్చేస్తాడు. హల్లెలూయా. పేతురు బలహీనుడే, పేతురులో చాలా తొందరపాటు ఉంది. కానీ ఒకటి ఉంది, నిత్య జీవ మాటలు కలిగిన వాడు నీవయ్యా, నీ దగ్గర నుంచి మేము ఎలా వెళ్ళగలం? నువ్వే మమ్మల్ని పరిశుద్ధపరిచేవాడివి, నువ్వే మాకు నిత్య జీవాన్ని ఇచ్చేవాడివి. ఆ ఆశ తనలో ఉంది కాబట్టి పేతురు ఎంత బలహీనతలున్నా దేవుడు తన కృపనిచ్చి బలపరిచి తను పరిపూర్ణుడిగా చేశాడు. ఆమెన్. అదే దేవుడు ఈ దినం నిన్ను నా జీవితాన్ని కూడా మారుస్తాడు.
ఒక చిన్న దేవుడి మాటను ఆలకించగలిగినటువంటి లోబడే తత్వం. ఏ హార్ట్ టు హంబుల్ at the feet of the Lord. A heart to humble at the word of the Lord. దేవుని యొక్క నోటి నుంచి వచ్చేటువంటి వాక్కు, ఆ వాక్కుకు లోబడేటువంటి ఆ సాత్వికమైన హృదయం నువ్వు కలిగి ఉంటే నీ జీవితం చాలా అద్భుతంగా మార్చబడుతుందండి. లేదంటే ఎన్ని సంవత్సరాలన్నా వినండి, మనం వింటాం, వెళ్ళిపోతాం, దానివల్ల ఏ ప్రయోజనం కూడా ఉండదు. నీ యొక్క హృదయ గర్వాన్ని బట్టి శరీర సంబంధమైన విషయాలు మాట్లాడే వ్యక్తుల వైపు మనం మరల్చబడతాం. అవి మనకు నచ్చితే కానీ వాక్యమును మాట్లాడేది మాటలు మనకు నచ్చవు. యేసుక్రీస్తు మాట్లాడినప్పుడే నచ్చలేదు, ఇంకా ఆ మాటలు మాట్లాడే వాళ్ళు మనకేం నచ్చుతారండి? మనమున్నా అంతే, అక్కడ ఇశ్రాయేల్లాగా మనమున్నా కూడా మనకు నచ్చవు. ఎందుకంటే మనం లోక సంబంధమైన వ్యక్తులుగా ఉన్నాం కాబట్టి. దేవుడు తన మహాకనికరంలో మనల్ని విడుదల కలగజేసి దేవుని యొక్క శరీరంలో మనల్ని జతపరిచారు. హల్లెలూయా. కాబట్టి ఇకనైనా లోక సంబంధాలుగా ఉండక దైవ సంబంధాలుగా ఉందాము. అక్రమమైన వారిని, దొంగలని మనం వెంబడించే వారిగా ఉండకుండా నిత్య కాపరి అయిన యేసుక్రీస్తు వారిని వెంబడించే వారంగా మనం ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే మనకు నిత్య జీవపు మాటలను అనుగ్రహించేవాడు. ఆయనే దేవుని పరిశుద్ధుడు. మనం ఏ స్థాయిలో చెప్పాలంటే, మేము ఎక్కడికి వెళ్ళగలమయ్యా, మేము ఎక్కడికి వెళ్ళి బతకగలం. ఏ పేతురుకి జాలరి వృత్తి తెలీదా? బతకలేడా? అది లేకుండానే బతకొచ్చేమో కానీ ఆయన లేకుండా మాత్రం మేము బతకలేము. మేము ఎక్కడికి వెళ్ళగలం? అటువంటి సాత్వికమైన హృదయం నీకుంటే నీ జీవితం ఇంకా తిరగలేదు. నిశ్చయంగా దేవుడు దైవ సంబంధమైన వ్యక్తిగా మనల్ని మారుస్తాడు. దేవుడి కొరకు మనల్ని జీవింపజేస్తాడు. దేవుడి మాటలు మనందరి వినికిల్లో ఆశీర్వదించును గాక. దేవుడి మాటలు ఆలకించే వారంగా, వినేవారంగా మనం ముందుము గాక. హల్లెలూయా. దైవ సంబంధంగా మనం మార్చబడదుము గాక. దైవ సంబంధమైన వ్యక్తులుగా దేవుని యొక్క వాక్యమును వినేవారంగా మనం ముందుము గాక. దేవుని యొక్క స్వరం వినే దేవుని గొర్రెలుగా మనం ముందుము గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. నువ్వు నిత్యము మాట్లాడే దేవుడివయ్యా. ఆ మాటను వినేటువంటి హృదయాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం. ఆ కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం. మేము దైవ సంబంధులుగా మార్చబడినట్లు సహాయం చేయండి. లోక సంబంధులైన వారు లోక సంబంధులైనట్టు మాట్లాడతారు కాబట్టి వారి మాటల్ని లోక సంబంధమైన వ్యక్తులు ఆలకిస్తారు. లోకము వారి మాటలు వింటుంది. కానీ మేము లోక సంబంధం కాదని నువ్వు చెప్పావు. మేము దైవ సంబంధమే ఉన్నాం, పరలోక సంబంధమే ఉన్నాం. మేము పరలోక సంబంధమైన మాటలు వినివారంగా చేయండి. పరలోక సంబంధులుగా మాట్లాడినట్లుగా మేము మాట్లాడినట్లు చేయండి. అటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం. మా బ్రతుకులు సరిచేయమని అడుగుతున్నాం దేవ. మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం అయ్యా. నన్ను క్షమించమని అడుగుతున్నాం దేవ. నన్ను క్షమించమని అడుగుతున్నాను దేవ. అయ్యా నా తండ్రి, నీ మాటను నా తండ్రి ప్రభు ఆలకించలేనటువంటి గర్వ హృదయంతో, క్రొవ్వు పట్టిన హృదయంతో నేనున్నాను దేవా. నన్ను క్షమించమని అడుగుతున్నాను. నీ మాటలు వినే కృపను నాకు దయచేయండి. నా శరీరం గురించి నేను ఏ విధంగా చింతిస్తున్నాను, నా శరీరం గురించి ఏ విధంగా నేను నా తండ్రి జాగ్రత్త పడుతున్నాను అయ్యా, నా ఆత్మ విషయాల గురించి అయ్యా నా తండ్రి ప్రభు నేను జాగ్రత్త పడినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాను. నీ మాటను వినున్నట్లుగా సహాయం చేయండి. దేవ సంబంధమైన వ్యక్తిగా నేను ఉండినట్లు సహాయం చేయండి. నీ గొర్రెగా నేను మార్చబడినట్లు సహాయం చేయండి. అయ్యా, లోక సంబంధమైన లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును ఆశించి అయ్యా అటువంటి మాటలకు ఆకర్షితున్న ఈ వ్యక్తిగా నేను కాదయ్యా. దైవ సంబంధమైన సత్యమును ఆకర్షితుడయ్యే వ్యక్తిగా, ఆ సత్యము చేత స్వతంత్రం పొందుకునే వ్యక్తిగా నా జీవితాన్ని, మా జీవితాలను మార్చమని అడుగుతున్నాను ప్రభువా. నీ యొక్క మాటలు మేము ఆలకించినప్పుడు మాకెంతో సమాధానం వస్తుంది. నీ మాటలు మేము ఆలకించినప్పుడు మాకెంతో క్షేమం వస్తుంది అయ్యా నా తండ్రి. అయ్యా, దేవుని యొక్క మాటలు లోబడటానికి కొంచెమే ఎడమాయినండి నా తండ్రి ప్రభువా. బాధపడే వారంగా మేము ఉండకూడదు. ఉపదేశాన్ని మేము ఎట్లు త్రోసివేసామని బాధపడేటువంటి నిట్టూర్పులు విడిచేటువంటి స్థాయిలోకి మేము వెళ్ళకూడదు దేవా. దేవ సంబంధాలుగా ఉంటూ దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఆ వాక్యానుసారంగా జీవించే కృపని అందరికీ దయచేయమని నీ కృపగా మమ్మల్ని అందరినీ సంపూర్తిగా అర్పిస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.